అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు రాక్ గార్డెన్లో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమార్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. అందరూ ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని ఓంకారాన్ని 3 సార్లు చెప్దాం. అందరూ దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. నాతో పాటు ఓంకారాన్ని 3 సార్లు చెప్పాలి. ఇంకొకసారి చెప్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. యథా పూర్వే సంజానాన ఉపాసతే సంజానాన ఉపాసతే. 3 శ్వాస వదులుతూ నిదానంగా చేయాలి. 4 శ్వాస తీసుకుంటూ నిదానంగా వెనక్కు, శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ నిదానంగా ముందుకు రావాలి. ఇంకొకసారి చేద్దాం. శ్వాస తీసుకుంటూ నిదానంగా వెనక్కి, శ్వాస వదులుతూ నిదానంగా ముందుకు బెండ్ చేయాలి. ఓకే, నిదానంగా శ్వాస తీసుకుంటూ తలని 1 శ్వాస వదులుతూ కుడివైపు రైట్ సైడ్ బెండ్ చేయాలి అందరూ. 2 శ్వాస తీసుకుంటూ మధ్యకు రావాలి. 3 శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్. 4 2 చేద్దాం. 2 చేతులు ముందు కలిపి ఉంచండి. ఇప్పుడు రివర్స్ చేద్దాం. 1 శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకు. మీ 2 చేతుల మధ్యలో ఒక షోల్డర్ డిస్టెన్స్, అంటే మన భుజాలు ఎంతైతే దూరం ఉన్నందుకు రావాలి. నిదానంగా మళ్ళీ శ్వాస వదులుతూ అంతవరకు వెనక్కి తిరిగి చూడాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ మధ్యకు రావాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి లేవండి. చేతులు సైడ్ నుంచి కిందకి దించాలి. ఈ ఆసనం చేయడం వలన ఉపయోగాలు వచ్చి, ఒక పాదాన్ని పట్టుకోవాలి, తల ఎత్తి పైన ఉన్న చేతిని చూడాలి. మీ రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ టచ్ చేయాలి, తల ఎత్తి పైకి చూడాలి. మీ అరచేతిని చూడడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి మలబద్ధకం, గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి, అలాగే ఈ ఆసనం నుంచి వేరే ఆసనంకి వెళ్ళిపోదాం. అర్ధ ఉష్ట్రాసనం. అందరూ కూడా మోకాల పైన కూర్చోవాలి. ఒక 2 సార్లు శ్వాస తీసుకొని వదలండి. ఒక 2 సార్లు చాలు. ఒక నిదానం మధ్యలో నుంచి తీసుకెళ్ళి మీ పాదం పక్కన ఉంచడానికి, లేదంటే కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసి తలని పూర్తిగా వెనక్కి తిప్పడానికి ప్రయత్నం చేయాలి. మీ బాడీ ఎంతైతే సహకరిస్తుందో అంతే చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆసనం వలన ఉపయోగాలు వచ్చి జీర్ణక్రియ మరియు ఆకలిని బాగా గమనించాలి. శ్వాస వదిలిన వెంటనే పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది. అది అబ్జర్వ్ చేయాలి అందరూ కూడా. మీ 2 చేతులు బాగా రఫ్ చేసుకొని చేతులు కళ్ళ మీద పెట్టుకొని చేతులను చూస్తూ కలుపుతారు. అట్లాగే
జిల్లాలో జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఇవాళ మన టూరిజం ప్లేస్ రాక్ గార్డెన్లో యోగా క్యాంపెయిన్ జరుపుకుంటూ ఉన్నాం ఇవాళ. ఇదే కాకుండా ప్రతి విలేజ్ లెవెల్లో కూడా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి మనం ఒక 200 మంది మాస్టర్ ట్రైనర్స్ని నిన్న మొన్న ట్రైన్ చేసుకున్నాము. ఆ మాస్టర్ ట్రైనర్స్ మండల్ లెవెల్ ట్రైనర్స్గా కింద ఉన్న విలేజ్ లెవెల్ ట్రైనర్స్ని ట్రైన్ చేయడము, అలాగే విలేజ్ లెవెల్ ట్రైనర్స్ మళ్ళీ అక్కడున్న పబ్లిక్ని ట్రైన్ చేయడము చేస్తారు. పబ్లిక్ అందరూ కూడా యోగా ఏదో గవర్నమెంట్ చెప్తున్నారు కాబట్టి చేయడం అని కాకుండా వాలంటరీగా వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ మానసిక ఆరోగ్యం కోసం, వాళ్ళ ఫిజికల్ ఆరోగ్యం కోసం చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అందరూ కూడా దీంట్లో రిజిస్ట్రేషన్ ఉంది, దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇదే కాకుండా గవర్నమెంట్ ఆదేశాల మేరకు టూరిజం యోగా ఇప్పుడు మీరు చూసారు 500 మందితో పార్టిసిపేట్ చేసాము. అలాగే మన 6 టెంపుల్స్లో ఎక్కడైతే మనం డెసిగ్నేటెడ్ టెంపుల్స్ పెట్టుకున్నామో ప్లేస్ మనకి ఉందో అక్కడ ఒక 6 టెంపుల్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ కూడా యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా యోగా డెమాన్స్ట్రేషన్ అలాగే యోగా పబ్లిక్తో చేయించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ కాంపిటీషన్స్ మనకి విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి మళ్ళీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా చేసుకుంటూ దాన్ని స్టేట్ లెవెల్లో అంటే స్టేట్ లెవెల్ ఈవెంట్లో ప్రైజ్ తెచ్చుకోవాలని చెప్పి మన కర్నూలు జిల్లాలో ఎవరైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎంపికవుతారో వాళ్ళు కష్టపడి అక్కడ సర్టిఫికేట్స్ అండ్ ప్రైజెస్ తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మెయిన్ ఏంటంటే అండి అందరూ కూడా అంటే పీస్ ఆఫ్ మైండ్, మనకి ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ కానీ, ఇప్పుడున్న స్ట్రెస్ కానీ, ఇప్పుడున్న వర్క్ కానీ మనకి ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ ఉన్నంత మాత్రాన వీక్ మైండ్ ఉండకూడదు. ఖచ్చితంగా మనం మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా యోగా చేయాలి. అలాంగ్ విత్ ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఇందాక వక్తలు చెప్పినట్టు మెడిటేషన్ కూడా చేయాలి. అలాగే ప్రాణాయామం, మనకి అంత టైం లేకపోతే కనీసం ఒక 10 నిమిషాలు ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా మనం హెల్తీగా ఉంటాము. మెయిన్గా ఏంటంటే అందరికీ నేను ఒకటే కోరుకుంటానండి, స్మార్ట్ వర్క్ చేద్దాము. నాట్ ఓన్లీ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. మనం ఎన్నో ఒత్తిడులు వస్తాయి, ఎన్నో టార్గెట్స్ ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి మనకి. కానీ మనం స్మార్ట్గా ఏది ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఏది మనం చూసుకోవాలి అని స్మార్ట్గా వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఇబ్బంది ఉండదు. టైం టు టైం వర్క్ చేసుకొని ఏది కూడా పోస్ట్ పోన్ చేయకపోతే, ఇట్ మేబీ పిల్లలు అవ్వచ్చు అలాగే పెద్దలు అవ్వచ్చు, ఈరోజు చేసే పని ఇప్పుడే చేయాలి, రేపటికి ఎప్పుడు పోస్ట్ పోన్ చేయకూడదు. రేపటికి పోస్ట్ పోన్ చేసామంటే ఖచ్చితంగా మనకి ప్రెషర్ వస్తుందండి. ప్రెషర్ వల్ల మెంటల్ స్ట్రెస్ వల్ల మన మెటబాలిజం అంతా దెబ్బతింటుంది బాడీలో. కాబట్టి నెక్స్ట్ సాత్విక్ సుదర్శన్, ఓకే, లిఖిత్ అలాగే సాకేత్. ఈ అబ్బాయి కూడా 8 ఏళ్ళ నుంచి మనకు కంటిన్యూగా ఇస్తున్నారు కదా. సాకేత్ ఈ చిన్నారులు ఈసారి కాంపిటీషన్స్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో బహుమతులు